హెరిటేజ్ మీద చర్చించాలి, హెరిటేజ్ మీద చర్చించాలి అని చెప్పి వైసీపీ సభ్యులేమో అటు శాసన మండలిలో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఏమో కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అని చెప్పి సభకొచ్చి సభలో 11 నిమిషాల పాటు చేతులు కట్టుకుని నిలబడి సరిగ్గా అంటే వచ్చిన సీటుకు 1 నిమిషం చొప్పున 11 నిమిషాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా హెరిటేజ్ మీద మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డికి 2 బెస్ట్ ప్లేసులు ఉన్నాయి. ఆ 2 బెస్ట్ ప్లేసులు నేను చెప్తా. ఒకటి, ఆల్రెడీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే హెరిటేజ్కి సంబంధించి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఒకటి కోర్టులో మాట్లాడాలి. లేదు నేను ప్రజా కోర్టులో మాట్లాడతానంటావా, అసెంబ్లీ రెడీగా ఉంది. నీ అదృష్టం ఏంటంటే సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి రావచ్చు, హెరిటేజ్ మీద నేను మాట్లాడతానని చెప్తే వాళ్ళు మైక్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు. అటు కోర్టులోనూ మాట్లాడడు, ఇటు అసెంబ్లీలోనూ మాట్లాడు. మరి ఎక్కడ మాట్లాడతాడో తెలుసా? కేవలం సాక్షి మీడియా మాత్రమే పెట్టుకుని ఒక క్లోజ్డ్ రూమ్లో సగా ఎదురుగుండా ఒక టీవీ పెట్టుకుని దాని మీద పాయింట్స్ స్క్రోల్ అవుతుంటే ఇటీవల ఏంటంటే పేపర్ చూసేవాడు, పేపర్ చూస్తే ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఏదో టీవీ పెట్టుకుని మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. ఏది ఏమైనా రికార్డెడ్ ప్రెస్ మీట్ మాత్రం ఒకటి బయటకు వదులుతారు. నువ్వు అటు ప్రజా కోర్టులో నువ్వు మాట్లాడక, లేదా ఇటు లీగల్గా న్యాయస్థానాల్లో నువ్వు మాట్లాడక నీ సాక్షిలో మాట్లాడటం ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి అయితే కోర్టు ఛాలెంజ్ స్వీకరించు. కోర్టులో వేసిన పిటిషన్కి నేను రెడీ, ఎస్ నేను హెరిటేజ్కి ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటో నేను నిరూపిస్తా అని చెప్పి వెళ్ళు. లేదా నేను ప్రజలకు వాస్తవాలు ఏంటో నేను అసెంబ్లీలోనే చూపిస్తానని చెప్పి అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావు, న్యాయస్థానానికి రావు. నిన్న అచ్చెన్నాయుడు సవాల్ విసిరాడు. హెరిటేజ్ మీద ఎన్ని రోజులైనా చర్చించేందుకు సిద్ధం. అది గంట, రోజా, లేదా 10 రోజుల, ఎన్ని రోజులైనా కానివ్వండి. మీరు హెరిటేజ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి, మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొస్తాం, ఇద్దరం కలిసి శాసన మండలిలో కూర్చొని చర్చిద్దామని చెప్పి వైసీపీ నాయకులకు సవాల్ చేస్తే 15 నిమిషాలు సభలో ఉండి పారిపోయారు. 15 నిమిషాలు సభలో ఉండి పారిపోయారు. మీరే కదా అన్నది మేము హెరిటేజ్ మీద చర్చిద్దామంటే వీళ్ళు పట్టుపట్టలేదని. వాస్తవానికి దాన్ని తిరస్కరించింది మండలి చైర్మన్ మోషేరాజు. ఆ మండలి చైర్మన్ ఎవరి మనిషి అంటే మీకు అందరికీ తెలుసు, అసలు వైసీపీ మనిషి. సరే, ఆయనకి రాజకీయాలు అంటకట్టకూడదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడొద్దు. ఆయన వైసీపీ మనిషి, తిరస్కరించింది ఆయన. అయినా అచ్చెన్నాయుడు సవాల్ విసిరాడు. హెరిటేజ్ మీద చర్చించేందుకు మేము సిద్ధం, దాంట్లో ఎటువంటి డౌటు లేదు, ఆధారాలతో రండి. సాక్షిలో మాట్లాడినట్టుగా హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది, హెరిటేజ్ని ఈ తిరుపతిలో పెట్టారు, ఈ మాటలొద్దు. మీరు ఇదిగో ఈ ఎవిడెన్స్తో మేము మాట్లాడుతున్నాం, ఈ ఎవిడెన్స్ తీసుకుని మేము మాట్లాడుతున్నాం, ఇదిగో దీనికి సంబంధం ఉంది, ఇదిగో హెరిటేజ్ని ఇక్కడికి వెళ్ళింది అనడానికి ఇదిగో మా దగ్గర ఆధారం అని ఏదైనా ఆధారాలుంటే తీసుకురండి, చర్చించేందుకు మేము సిద్ధమని చెప్పి ఓపెన్ సవాలు అచ్చెన్నాయుడు విసిరాడు. మరి స్వీకరించాలి కదా బొత్స సత్యనారాయణ. నువ్వు మాట్లాడావు కదా హెరిటేజ్ ముందుండి ఆ హెరిటేజ్ తెరవెనుకుండి ఇందాపూర్ ద్వారా నేతి సప్లై చేసింది, ఆడ వెబ్సైట్ల్లోనేమో పేర్లు మార్చేశారు, అసలు ఇది బెనామీ కంపెనీ, 22 కంపెనీలతో వీళ్ళంతా కలిపి ఒక సిండికేట్కి ఏర్పడ్డారని మాట్లాడావు కదా. మరి ఆ మాటలకు ఆధారాలు పట్టుకుని శాసన మండలికి వస్తే ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉంది, కూటమి సిద్ధంగా ఉంది మాట్లాడటానికి. హెరిటేజ్ మీద మాట్లాడటానికి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. కానీ సాక్షిలో మాట్లాడినట్టుగా నేను విమర్శ మాత్రమే చేస్తా, ఆధారం అడిగితే నేను చూపించను. మొన్న చూడండి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేశాడు. ఏమని? మొన్న అంబటి రాంబాబు మాట్లాడిన వ్యాఖ్య కరెక్టా రాంగా బొత్స సత్యనారాయణ చెబితే చాలంటే మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయింది. అలా లోకేష్ అడిగింది ఏంటి? అంబటి రాంబాబు మాట్లాడింది తప్పా రైటా? ఎస్ మీ వాళ్ళు మాట్లాడింది కరెక్టే అంటే అదే అసెంబ్లీలో అదే శాసన మండలిలో కరెక్ట్ అని చెప్పొచ్చు కదా. నేను వాకౌట్ చేస్తున్నానని ఎందుకు వెళ్ళిపోవటం? వాకౌట్ చేస్తున్నానని ఎందుకు వెళ్ళిపోవటం? అసలు వీళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో వీళ్ళకి కూడా తెలీదు. నేను లోకేష్ కూడా అదే సెటైర్ వేసింది. మీరు వాకౌట్ చేస్తానని వెనక్కి వెళ్తున్నారు కానీ ముందుంది డోర్ వెనకాల కాదు ముందుందని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఒక ప్రశ్న మీద గుచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఒకటి ఉంది ఏంటంటే మేము వాకౌట్. ఎందుకు వాకౌట్ అంటే సమాధానం ఉండదు. నిన్న కూడా అచ్చెన్నాయుడు సవాల్ చేస్తే వాకౌట్ వెళ్ళిపోయారు బయటికి. హెరిటేజ్ మీద సవాల్ స్వీకరించండి, హెరిటేజ్ మీద సవాల్ స్వీకరించండి, తప్పేముంది? సాక్షిలో మాట్లాడారు కదా, అవి ఆధారాలు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీ అదృష్టం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు టయానికి జరుగుతున్నాయి, రండి, ఎస్ ఇదిగో మా దగ్గర ఆధారం. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అని నిలదీయండి గవర్నమెంట్ని. హెరిటేజ్ మీద ఆధారాలు తీసుకురండి, ఆధారాలు తీసుకురారు. ఏదన్నా అంటే బొత్స సత్యనారాయణ మొన్న చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంట. అంటే జనం మరీ అంత పెచ్చోళ్ళ బొత్స సత్యనారాయణ? అంటే నువ్వు పెచ్చోడు అని నేనైతే అంటలేదు కానీ జనం అయితే పెచ్చోళ్ళు కాదు.
ఎందుకంటే నువ్వు పెద్దగా అంటే రాజకీయాల్లో సీనియర్ నేతవు కాబట్టి నిన్న ఆ వ్యాఖ్య నేను అన్నావు. కానీ జనం అయితే పెచ్చోళ్ళు కాదు. ఏది నువ్వే వెనకమాలుండి నెయ్యి ప్యాకెట్ ఇవ్వంటే ఎవరు ఆ కుప్పం భరత ఎవరు వెనకమాల ప్యాకెట్ ఇచ్చాడు. ఏది నెయ్యి ప్యాకెట్ ఇవ్వంటే ఆయన ఇచ్చిందేమో చీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో హెరిటేజ్, ఇదిగో ఇందాపూర్. ఏముంది ఇందాపూర్? మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉంటుంది. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశా. పతాంజలికి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది, అలాగే హెరిటేజ్కి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది, టాటాకి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అమూల్కి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది. వీటన్నిటికీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు. నేను కూడా ఒక కంపెనీ పెట్టాననుకో, సుధాకర్ ప్రోడక్ట్స్ అని నేను తెచ్చుకోవచ్చు. పాలకు సంబంధించి నేను ఏదైనా ఒక కంపెనీ పెడితే అక్కడ నుంచి పన్నీర్ కానీ పాల పౌడర్ కానీ లేదా చీజ్ కానీ కొనుక్కోవచ్చు, నేను తప్పులేదు. అలా దాని నుంచి కొనుక్కున్నారు అంతే, దానికి ఇవ్వలా. హెరిటేజు ఇందాపూర్కి ఏమీ ఇవ్వదు, కానీ ఇందాపూర్ నుంచి ఒక 3-4 ప్రొడక్ట్స్ తీసుకుంటుంది. అంటే ఇందాపూర్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ హెరిటేజ్ అమ్ముతుంది తప్ప హెరిటేజ్ అమ్మే ప్రొడక్ట్స్ ఏవి ఇందాపూర్కి వెళ్ళదు. చిన్న లాజిక్ ఇది, మీరు దీని గురించి పెద్దగా బుర్రలు దించుకోవక్కర్లా. హెరిటేజ్ ఒక్క ప్రోడక్ట్ కూడా ఇందాపూర్కి ఇవ్వదు. అదే అన్ని కంపెనీలకు ఇస్తుంటే మళ్ళీ హెరిటేజ్ దానికి ఇచ్చేదేంది? హెరిటేజ్ దాని నుంచి కొనుక్కునే దానికి డబ్బులు చెల్లిస్తుంది. అందుకనే మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఇందాపూర్ ఉంటుంది, మార్కెటెడ్ బై అని చెప్పి హెరిటేజ్ ఉంటుంది. మొన్న ఆ చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంట. నేను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అడిగింది కూడా అదే. బొత్స సత్యనారాయణకి చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియదు. నెయ్యి ప్యాకెట్ వీళ్ళు మాట్లాడేది హెరిటేజ్ నెయ్యి గురించి కదా, నువ్వు చూపించాల్సింది నెయ్యి ప్యాకెట్ని. ఇందాపూర్లో తయారైన నెయ్యి ఉందా చూపించు ఎక్కడైనా సరే. హెరిటేజ్ నేతి మీద ఎక్కడైనా సరే మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉందా? లేదు. దేని మీద ఉంటుందంటే చీజ్ మీద ఉంటుంది, పన్నీర్ మీద ఉంటుంది, అలాగే ఒక మిల్క్ పౌడర్ మీద ఉంటుంది, ఇంకో ప్రోడక్ట్ ఏదో ఉంది, మొత్తం 4 అనుకుంటున్నా తెలిసి. ఇందులో నెయ్యి లేదు. హెరిటేజ్ సంస్థ దాదాపుగా 9-10 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తుంది. ఏ రాష్ట్రంతో కూడా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాలతో కానీ టైఅప్ పెట్టుకోలే. హెరిటేజ్ అది ఒక సూత్రం పెట్టుకుంది. ఎక్కడా కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఒక సూత్రం పెట్టుకుంది హెరిటేజ్. లేకపోతే చంద్రబాబు గారు 4 సార్లు సీఎం. నిజంగా తిరుమలకు హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయాలంటే లీగల్గా చేయొచ్చు. ఆయన టెండర్లు హెరిటేజ్ నిజంగా నేతి సప్లై చేయగలిగితే టెండర్లో పాల్గొనవచ్చు, దక్కించుకోవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. ఏమని? ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ హెరిటేజ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణకే కాదు, వాళ్ళు వ్యాపారం చేస్తున్న దాదాపు 10 రాష్ట్రాల్లో పెట్టుకున్నటువంటి నిబంధన అది. కాబట్టి వాళ్ళు ఏ రోజు చంద్రబాబు గారు 4 సార్లు సీఎం అయినా ఒక్కసారి కూడా ఎప్పుడూ టీటీడీతో వాళ్ళు టైఅప్ పెట్టుకోలే. అది వాళ్ళ నిబంధన అది. మరి భారతీయ సిమెంట్ని మొన్న హౌసింగ్ అప్పుడు భారతీయ సిమెంట్ వాడావా లేదా? జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల పేరుతో 3.5 లక్షల టన్నుల భారతీయ సిమెంట్ వాడాడా లేదా? సచివాలయ ఉద్యోగుల ద్వారా సాక్షి పేపర్ కొనిపించాడా లేదా? నేను అడుగుతున్నా, సచివాలయ ఉద్యోగుల ద్వారా సాక్షి పేపర్ కొనిపించాడా లేదా? మిగతా పత్రికల కంటే సాక్షికే అధిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అధిక ధర చెల్లించి ప్రజల సొమ్ము దోచిపెట్టాడా లేదా నేను అడుగుతున్నా. అదే భారతీయ సిమెంట్కి 3 నెలల్లో సీఎం పదవి నుంచి దిగిపోతాననగా గనులు దోచిపెట్టాడా లేదని నేను అడుగుతున్నా. శాశ్వత ప్రతిపాదికన నీటి సరఫరాను సాక్షికి దోచిపెట్టాడా లేదని నేను అడుగుతున్నా భారతీయ సిమెంట్కి కదా. ఇక్కడ చంద్రబాబు గారి హయాంలో 1 పైసాని హెరిటేజ్కి పెట్టారా? ఎక్కడైనా సరే నువ్వు భారతీయ సిమెంట్స్కి గనులు రాసుకున్నావు, భారతీయ సిమెంట్స్కి వాటర్ ఇచ్చేసుకున్నావు, భారతీయ సిమెంట్నేమో జగనన్న కాలనీలు కొనుగోలు చేసావు, సాక్షి పేపర్లోనేమో అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇచ్చుకున్నావు, సచివాలయ ఉద్యోగుల ద్వారానేమో సాక్షి పేపర్ కొనిపించావు. ఇన్ని రకాలుగా నువ్వు దోచుకున్నావే. ఎక్కడైనా సరే హెరిటేజ్కి ప్రభుత్వం నుంచి రూపాయి వెళ్ళిందా? ఓపెన్ సవాల్, ఎవడైనా సరే ఎక్కడైనా చర్చిద్దాం. ఎవరి కంపెనీకి దోచిపెట్టారు? ఇదే అంశం మీద చర్చకు సిద్ధమా? వైసీపీకి ఓపెన్ సవాల్. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరి కంపెనీకి దోచిపెట్టారు?
దానితో పాటు హెరిటేజ్ ప్రారంభించినప్పుడు ఎంత ఉంది, తరువాత అది ఎలా 33 సంవత్సరాల్లో ఎలా డెవలప్ చెందింది అనేది దాని దగ్గర హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ తీసుకుని వద్దాం. అలాగే నువ్వు సాక్షి పత్రిక ఎలా పెట్టావు, అందులో నువ్వు ఏం పెట్టుబడులు పెట్టావు, నువ్వు 2014-15లో నువ్వు నేతి ధర గురించి అడుగుతున్నావు కదా, ఇందాపూర్ నెయ్యి గురించి. 2015-16లో సాక్షి పేపర్ ధర ఎంత, భారతీ సిమెంట్ ధర ఎంత, ఇప్పుడు భారతీ సిమెంట్ ధర ఎంత, సాక్షి పేపర్ ధర ఎంత? ఓపెన్ సవాల్. పెద్దగా బుర్ర పెట్టక్కర్లా, చిన్న లాజిక్. వీళ్ళు అడిగేది ఏంటి, ఇందాపూర్కి ఆ రోజు 278, 300 రూపాయలు సుమారుకి ఇచ్చారు, ఇప్పుడు 600 రూపాయలకి ఎలా ఇస్తున్నారని. ఆ రోజు లీటర్ పాల ధర 17 నుంచి 20 రూపాయల లోపు ఉంది. ఈ రోజు లీటర్ పాల ధర 45 నుంచి 50 రూపాయలు ఉంది. ఆవు పాలు మనం మాట్లాడేది, గేదె పాలు అయితే 60 పైన ఉన్నాయి, 50 రూపాయలు ఉంది. మరి ఆ లెక్కన పెరిగిన రేటు ప్రకారం ఈ రేటు పెరుగుతుందా? ఆల్మోస్ట్ పాల ధర డబల్ అయినప్పుడు ఆ రోజున నెయ్యి ధర డబుల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. మరి నువ్వెలా ఇచ్చావు? నువ్వు బోలే బాబాకు 320 రూపాయలకు 318 రూపాయలకు నువ్వెలా ఇచ్చావు? బోలే బాబాకు ఎలా ఇచ్చావు అంటే అందులో పాల చుక్క లేదు కాబట్టి, మొత్తం కెమికల్స్ కాబట్టి ఇచ్చావు. మనం ఏదైనా మాట్లాడితే చెల్లుతుందంటే చెల్లదు. ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడిన లాజిక్ నేను మాట్లాడింది కాదు, ప్రజలు మాట్లాడుకునేది. చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా కంపెనీని ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవ్వాలా, ప్రభుత్వాన్ని కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వనివ్వాలా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు హెరిటేజ్ని ఏమైనా చేయగలిగాడు? నేను అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు, ఒకసారి పూర్తి టర్మ్ ఆయన అధికారంలో ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి ఏమైనా చేయగలిగాడా? హెరిటేజ్ని చేశాడా? హెరిటేజ్ ఏమైనా నష్టపోయిందా? రాజశేఖర్ రెడ్డి కూడా ఆ రోజుల్లో హెరిటేజ్ మీద యుద్ధం చేయాలని చూశాడు. మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగండి, చెప్తాడు. ఎలాగైనా సరే హెరిటేజ్ని మూయించాలి, ఎలాగైనా సరే హెరిటేజ్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అవలా. ఎందుకనంటే వాళ్ళు నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నిన్న భువనేశ్వర్ గారు ఒక వీడియోలో చెప్పారు, వాస్తవ నిబంధనల కంటే, ఫుడ్ సేఫ్టీ నిబంధనల కంటే వాళ్ళ నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటాయి. అలా పెట్టుకుని 25 రకాల టెస్టులు పాస్ అయిన తర్వాత ఒక హెరిటేజ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో హెరిటేజ్ అనేది ఒక నమ్మకం, 33 సంవత్సరాల నుంచి నిలబెట్టుకున్న నమ్మకం. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్న హెరిటేజ్ని ఎందుకు టచ్ చేయలేదంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎంపీగా ఉన్నప్పుడే 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తినొచ్చాడు. ఏ కేసులో వెళ్ళాడు? అవినీతి పెట్టుబడులు, సాక్షిలో అవినీతి పెట్టుబడులు భారతీ సిమెంట్లో పెట్టారు కాబట్టే వెళ్ళొచ్చాడు. మరి హెరిటేజ్ ఏ రోజు వెళ్ళలేదే, భువనేశ్వర్ గారి మీద ఆ సంస్థ మీద ఏ రోజు కేసు లేదే. ఇవన్నీ వాస్తవం కదా, ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కదా. పోనీ వాళ్ళెవరో సీఎంగా ఉన్నారు కాబట్టి పెట్టలేదు, నువ్వు సీఎం నీ బాబు సీఎం. ఏం చేశారు హెరిటేజ్ని? ఏం చేయగలిగారు హెరిటేజ్ని? పైగా ఇప్పుడు హెరిటేజ్ ధరలు పడిపోయినాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తుంది. దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తా. అంటే మొత్తం ఈ ఏదైతే డైరీ వ్యవస్థ మొత్తం కూడా పడిపోయింది. ఒక 5-6 డైరీలు గతంలో ఎంత ఉన్నాయి, ఒక 6 నెలల క్రితం ఇప్పుడు ఎంత ఉన్నాయి, అంటే ఎంత % డ్యామేజ్ అయ్యాయి. దాంతో పోలిస్తే హెరిటేజ్ ఎంత డ్యామేజ్ అయ్యింది. అంటే వీళ్ళు ఈ కుక్కతోక వంకర అన్నట్టుగా ఇప్పుడు హెరిటేజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి హెరిటేజ్ షేర్లు పతనమైనవి అంటున్నారు వీళ్ళు. హెరిటేజ్ కాకుండానే డైరీ రంగంలో ఉన్న మరొక 4-5 కంపెనీలు కూడా దిగిపోయాయి. ఎందుకు దిగిపోయాయంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా నేను చెప్తా, కాకపోతే అది సపరేట్ వీడియో మన ఇందులో అవుతుంది. నిన్న బొత్స సత్యనారాయణ ఒక సవాల్ విసిరాడు, అది కూడా ఒకసారి చూద్దాం. హెరిటేజ్పై చర్చకు సిద్ధం, ఆధారాలు తొరండి, ఎన్ని రోజులైనా చర్చిద్దాం. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీయటానికి వైసీపీ కుట్ర, భారతీ సిమెంటు సాక్షిలా ప్రభుత్వ సొమ్ము దోచుకోలేదు, వైసీపీ సభ్యుల ఆరోపణలపై అచ్చెన్న ఫైరు. సో ఇక్కడ హెరిటేజ్ మీద అడిగినప్పుడు 15 నిమిషాల్లో చూడండి, శాసన మండలిలో వాయిదార పర్వం కొనసాగింది. గురువారం 15 నిమిషాలు మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత సభ అయితే వాయిదా పడినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది మొన్న ఆల్రెడీ హెరిటేజ్ ఒక లీగల్ నోటీస్ పంపింది. దాని మీద బొత్స సత్యనారాయణ మాత్రం నేనైతే క్షమాపణ చెప్పను అని చెప్పాడు. సో క్షమాపణ చెప్పకపోతే మీరు లీగల్గా ముందుకెళ్ళొచ్చు, తప్పులేదు. ఇప్పుడు నేనేమి ఆధారాలు ఉంటే మేమేం బయట పెట్టొద్దని అంట్లా. హెరిటేజ్కి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అంతేగాని నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్ చూపించడం కాదు. నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్ చూపించడం కాదు. బొత్స సత్యనారాయణ పిల్లోడా, నెయ్యి ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలీదా? ఆయన అడిగింది నెయ్యి ప్యాకెటా? ఆయన చెప్పింది ఇదిగో నెయ్యి ప్యాకెట్, హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ ఇందాపూర్ అని రాసుందని చెప్పాడా? అదేమో చీజ్ ప్యాకెటా? మేము చీజ్ ఆల్రెడీ ఇందాపూర్ నుంచే తీసుకుంటామని చెప్పి ఆ హెరిటేజ్ తమ వెబ్సైట్లోనే పెట్టిందా? దాంట్లో నువ్వు చెప్పింది ఏముంది బోడీ? కాబట్టి అచ్చెన్నాయుడు సవాలు స్వీకరిస్తే మీరు చర్చకి రండి. ఎస్, రేపొద్దున మేము ఆధారాలతో వస్తున్నాం, హెరిటేజ్ మీద మేము మాట్లాడతాం, ఓపెన్ చర్చకి రండి.
అంతే తప్ప సాక్షి మీడియాలో మాట్లాడతాం, నెయ్యి ప్యాకెట్ అని చీజ్ ప్యాకెట్లు చూపిస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఒక క్లోజ్డ్ ప్రెస్ మీట్ పెట్టుకుని సాక్షితో మాత్రమే మాట్లాడటం ఇవి కాదు. అసెంబ్లీలో మాట్లాడాలంటే ఆధారాలు కావాలా. ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడొచ్చు.